ఈరోజు ఎందుకో నాకు క్యారెట్ హల్వా తినాలి అని ఉంది. సో లెట్స్ మేక్ క్యారెట్ హల్వా. సో క్యారెట్ హల్వా అనేది అనుకున్నంత హార్డ్ అయితే కాదు, చాలా ఈజీ. నాకెందుకు వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ఏదైనా స్వీట్ ఉంది అంటే అది క్యారెట్ హల్వా అండ్ గులాబ్ జామున్. బట్ దీనికి కొంచెం పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది. సో ఎలా చేస్తున్నానో చూసేద్దాం. సో ఫస్ట్ మనం మీడియం సైజ్లోని కొన్ని క్యూబ్స్లా కట్ చేసుకోవాలన్నమాట క్యారెట్స్ని. అవి ఏమొచ్చి మనం కుక్కర్లో పెట్టుకొని 5 to 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని వాటర్ అనేది అబ్జర్బ్ అయిపోయే వరకు మనం ఏమొచ్చి మగ్గించుకోవాలన్నమాట నీట్గా, అంటే అది బాగా అబ్జర్బ్ చేసుకునేటంత వరకు. ఆ తర్వాత నేనైతే మిల్క్ వేసుకున్నాను. మిల్క్ అరౌండ్ 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ అండ్ 1/2 kg కన్నా తక్కువ షుగర్ వేసుకున్నాను అనమాట. సో ఇవంతా వేసుకున్న తర్వాత వాటిని నీట్గా దగ్గరికి అయ్యే వరకు చేసుకోవాలి. సో క్యారెట్ అనేది మనం అంటే క్యారెట్ హల్వా అనేది చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. చాలామంది కోవా వేసుకుంటారు బట్ నేను కోవా ఏం వేయట్లేదు, నేను సింపుల్గా చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా దగ్గరికి అయిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. నాకైతే 1.5 hour పట్టేసింది మొత్తం అంతా సెట్ అయ్యేసరికి. సో తర్వాత నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేపుకుంటున్నాను అనమాట. సో డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా వేపేటప్పుడు అంటే లైక్ హార్డ్ వన్స్ లైక్ బాదం అండ్ కాజు అనేవి మనం ఫస్ట్ వేపుకోవాలి. ఆ తర్వాత కిస్మిస్, ఎందుకంటే కిస్మిస్ చాలా ఫాస్ట్గా వేగుతుంది అందుకు. సో నేను అలాగే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు లాస్ట్లోని కిస్మిస్ వేస్తున్నాను. సో నేను విన్నది ఏంటి అంటే హల్వాలోకి ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేస్తే అంత టేస్ట్ వస్తుందంట. సో అందుకే ఘీలోని అన్నీ ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను హల్వాలోకి వేస్తున్నాను అనమాట. చెప్పాలి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ స్వీట్ అనమాట చూస్తే, ఎందుకంటే టైం అయితే ఉడకడానికి తీసుకుంటుంది, ఎందుకంటే అంత సోక్ అయ్యి అబ్జర్వ్ చేసుకునేటటువంటి దగ్గరికి అవ్వడానికి టైం తీసుకుంటుంది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో చాలామంది నార్త్ సైడ్ వాళ్ళు హల్వా వేస్తారు, కోవా వేస్తారు అండ్ బట్ ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి అది లేదు అండ్ నేను ఇలానే ఎక్కువ ఇష్టపడతాను. సో మీకు కనుక నా రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.